నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో పట్టణంలోని సెంచురీ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా పలువురు కలెక్టర్కు వినతి పత్రాలు అందజేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు ఆరోగ్యం సహకరించకపోవడంతో మంచానికి పరిమితమైన వారు కలెక్టర్ను కలిసి 15,000 పింఛన్ ఇవ్వాలని కోరారు. కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని వచ్చాము అన్న మా మాటను అంగీకరించి వెంటనే స్పందించి మా పెన్షన్ కొరకు వెంటనే రియాక్ట్ అయ్యి మాకు వచ్చే విధంగా ఆమె ప్రయత్నం చేస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగా కోటా వీధికి చెందిన షేక్ బాబున్నిసాపై కోడలు దాడి చేసి గాయపరిచిందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఇల్లు బాడిగే తీసుకున్నారు పైన వాళ్ళు, కాలువ కాడ ఆటో బగ్గి పెట్టింటే తీనైనా కాలువ తీయడు, ఇవి అడ్డం ఉంటే పోతాడు చిన్న కాలువ అని చెప్పిన ఆ బాడిగే కొన్నేళ్ళు ఆమెకి ఫోన్ చేస్తున్నారు. ఇంటి ఆమెకి 2 కర్తలు కొట్టించి చెవుల మీద కొట్టింది. నేను 2 కళ్ళకు ఆపరేషన్ చేయించుకున్నా. నా కళ్ళు కాని రాకుండా ఉండే, చెవులు వినపడకుండా ఉన్నాయి. నాకు పోలీస్ స్టేషన్ పోతే తీసుకోలే, ఆ శిల్పా కొడుకుతో ఫోన్ చేయించినాడంట. తీసుకోకు, కేసు తీసుకోకండి అని ఫోన్ చేయించినాడంట. వాళ్ళు తీసుకోలేదమ్మా కేసు. జూలై 10వ తేదీ అఖిల భారత కోరికల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కోరికల దినోత్సవ సందర్భంగా జూలై 10వ తేదీ మాకు అనేక సమస్యలు ఉంటున్నాయి. ఆ సమస్యల పరిష్కారానికై ఈరోజు మరి పీడీ మేడం గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. మాకు ఏవైతే మరి గత ప్రభుత్వంలో హామీలు ఇచ్చారో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా ఈ హామీలు నెరవేర్చాలని అప్పుడు అన్ని మినిట్స్లో పొందుపరుస్తామని చెప్పినారు. 42 రోజులు మేము సమ్మె చేశాము. సమ్మెలో భాగంగా అనేక సమస్యలు మావి మరి ప్రభుత్వానికి విన్నవించుంటున్నాము. ఇదే రోజే ఫరూక్ సార్ను కూడా కలిసి వచ్చాము మా సమస్యల గురించి. మరి 10వ తేదీ కోరికల దినోత్సవం సందర్భంగా మా కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరాలనే ఉద్దేశంతో మరి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. కాబట్టి పలువురు పలు రకాల సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. నాకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మాత్రమే ఉండాలి ఈ హాల్లో. బట్ 2 డిస్ట్రిక్ట్స్ ఎవరైనా ఆఫీసర్గా ఉండి ఒక వారం ఈ జిల్లాలో ఒక వారం ఇంకో జిల్లాలో అటెండ్ అయితే వారికి మాత్రమే నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్కి నేను అలౌ చేస్తాను. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మీ ఆఫీసర్ని ఇమీడియట్గా ఈ హాల్కి రప్పించండి. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.